హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు 2 గుడ్ న్యూస్‌లు ఉన్నాయి. ఒకటి, మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్‌లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. రెండవదొచ్చేసి రాష్ట్రంలో దాదాపుగా 2,00,000 మంది అర్హులైనటువంటి లబ్ధిదారులకు కొత్తగా ఆసరా చేయుత పెన్షన్‌లను శాంక్షన్ చేయబోతున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వీటన్నిటి గురించి వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ముఖ్యంగా మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్‌లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు? అలాగే ఎవరికి ఈసారి పెన్షన్‌లను ఇస్తున్నారు? ఎవరికి ఇవ్వడం లేదు? ఏ విధానంలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉన్నారు? మీకు పెన్షన్‌లు వస్తాయా? రావా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఇలా అన్ని వివరాల గురించి చెప్తాను. అండ్ దీంతో పాటుగా 2,00,000 మంది కొత్త వారికి ఆసరా చేయుత పెన్షన్‌లను శాంక్షన్ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు కదా! అయితే ఏ ఏ కేటగిరీ వాళ్ళకు కొత్త పెన్షన్‌లు శాంక్షన్ చేయబోతున్నారు? ఓకేనా? సో, కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? ఇలాగా వీటి గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి గైస్. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు 2 గుడ్ న్యూస్‌లయితే చెప్పింది. మొట్టమొదటిది వచ్చేసి ఏంటంటే మే నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీ అండి. ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్‌లను పంపిణీ చేసే విధంగానే ఈసారి మే నెలకు సంబంధించి కూడా పెన్షన్‌లు అనేటువంటి వాటిని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ యొక్క మే నెలకు సంబంధించిన పెన్షన్‌లను రేపటి నుండి నెలాఖరు వరకు కూడా పంపిణీ చేస్తారు. కొన్ని జిల్లాల్లో వారికి మాత్రం డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా డీబీటీ విధానంలో. మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు మాత్రము పోస్ట్ మాస్టర్ల ద్వారా లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్లి పంపిణీ చేసే విధంగా అయితే చేస్తారనమాట. అయితే ఈసారి పెన్షన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం కొంచెం మార్పులు, చేర్పులని తీసుకురావడం జరిగింది. ఇదివరకు పెన్షన్‌లను ఎలా పంపిణీ చేసేటువంటి వాళ్ళు, లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే వెళ్లి, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకొని, ఫింగర్ ప్రింట్ తీసుకొని పెన్షన్‌లను పంపిణీ చేసేటువంటి వాళ్ళనమాట. సో, దీనివల్ల కొంతమందికి అర్హులైనటువంటి వాళ్ళకు బయోమెట్రిక్ పడకపోవడం వల్ల కొన్ని కొన్ని కారణాల చేత వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను అలాగే పెండింగ్‌లోనే పెట్టేసేటి వాళ్ళనమాట. ఇచ్చేవాళ్ళు కాదు. ఆ డబ్బులను ప్రభుత్వ అధికారులు యూజ్ చేసుకునేటువంటి వాళ్ళనమాట. సో, ఇలా జరుగుతుంది. దీనివల్ల అర్హత కలిగినటువంటి లబ్ధిదారుడు కూడా పెన్షన్ డబ్బులనేటువంటివి పొందలేకపోయేటువంటి వాళ్ళు. అండ్ దీంతో పాటుగా ఫ్రాడ్ కూడా కొంచెం ఎక్కువగానే జరుగుతుందని ప్రభుత్వం గుర్తిచ్చి కొత్త విధానంలో పెన్షన్‌లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడొచ్చేసి మనకు ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా అంటే ముఖ చిత్రం ఆధారంగా ఈ ఫింగర్ ప్రింట్స్ ఏమీ లేకుండా మీ దగ్గరకొచ్చేసి ఈ అధికారులు, పోస్ట్ మాస్టర్ అధికారులు ఓకేనా? మీ దగ్గరకొచ్చేసి మొబైల్ ఫోన్‌లో ఈ చేయుత పెన్షన్‌లకు సంబంధించి ఇచ్చుంటారు కదా లాగిన్. ఆ లాగిన్‌లో మీ ఫేస్ స్కాన్ తీసుకునేసి, స్కాన్ చేసి మీకెంత డబ్బులు రావాలో అంత డబ్బులనేటిది పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇలాగా ఈ విధానంలో అయితే ప్రస్తుతము పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. దీని ద్వారా నిజాయితీగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా పెన్షన్ డబ్బులను పొందగలరు. ఫ్రాడ్‌గా పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు అంటే అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్స్ పొందుతూ ఉంటారు కదా! సో, వాళ్ళను కూడా ఈజీగా పెన్షన్స్‌ను రిమూవ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చనమాట. అంటే ఎవరైతే ఫ్రాడ్ చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేసి పెన్షన్‌లను రద్దు చేయొచ్చు. అందువల్ల ప్రభుత్వము ఈ కొత్త విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడికి క్లియరు. మీకు ఏ విధానంలో పెన్షన్‌లను పంపిణీ చేస్తారనే విషయాలకు సంబంధించిన సమాచారము. నెక్స్ట్ ఇకపోతే పెన్షన్‌లు ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు? సో, మనకి ఇంకా పెన్షన్‌లను పెంపు చేయలేదన్నమాట. సో, నార్మల్‌గా ఈ వృద్ధులకు వీళ్ళందరికీ కూడా రూ. 2016, దివ్యాంగులకు, వికలాంగులకు రూ. 4016. సో, అంతే అన్నమాట. ఒకవేళ పెంచితే రూ. 4016 ప్లస్ రూ. 6016 ఇలాగా పెంచిన తర్వాత మీకు డబ్బులనేది రావటం జరుగుతుంది. ఓకేనా? మీకు ప్రతి నెల కూడా పెన్షన్‌లనేటువంటివి రావాలి అంటే
ఆన్‌లైన్ స్టేటస్‌లో ఏం చూపిచ్చాలి? మీరు ఎలా తెలుసుకోవాలో మీకు వివరాల గురించి ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. సో, చేయూత పెన్షన్‌లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేదు అనుకుంటే మీరు మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళేసి చేయూత పెన్షన్ అని సెర్చ్ చేస్తే చాలు గూగుల్‌లో ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ క్లిక్ చేయగానే హోమ్ పేజ్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడీ లేదా యూఐడీ, సదరం ఐడీ ఈ మూడిట్లో మీరు ఒక ఐడీ నంబర్‌ని ఎంటర్ చేసుకోండి. లేదు ఇవేమి మీకు తెలియకపోయినట్లయితే ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకునేయండి. అలాగే మండలం నేము ఓకేనా? సో, ఒక సెకండు. ఇక్కడ మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పంచాయతీ నేము. సో, నెక్స్ట్ ఇక్కడ పెన్షనర్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ కూడా పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఓకేనా? సో, ఇవి 2 నేమ్స్ ఎంటర్ చేసుకుంటే పర్టిక్యులర్‌గా మీ నేమ్ ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు ఇక్కడ వరకు పెట్టుకొని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కేవలం ఈ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లందరూ కూడా ఆ లిస్ట్‌లో రావడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎతుక్కోవాలన్నమాట. మీ యొక్క నేమ్ ఎక్కడుందో అని. సో, అలా లేకుండా మీ నేమ్స్ ఇచ్చేసారంటేనే డైరెక్ట్‌గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా ఎలా ఓపెన్ అవుతుందంటే మీకు చూపిస్తాను స్టేటస్ ఇప్పుడు. ఇక్కడ మీరొకసారి స్క్రీన్ మీదైతే చూడొచ్చన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది. దాని తర్వాత మండలం నేమ్ ఇచ్చుంటారు. పంచాయతీ నేమ్ కూడా ఇస్తారు. అలాగే పెన్షన్ ఐడీ నంబర్ ఉంటుంది. యూఐడీ నంబరు, బెనిఫిషియరీ నేము, మీ యొక్క ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్స్, టైప్ ఆఫ్ పెన్షన్ డిజేబుల్డ్ అయితే ఉందన్నమాట ఈ పర్సన్‌ది. అలాగే ఏజ్ ఇచ్చున్నారు, జెండరు, శాంక్షన్డ్ మంత్, ఈ పర్సన్‌కి ఎప్పుడు శాంక్షన్ అయిందో ఇచ్చున్నారు. అలాగే పెన్షనర్ స్టేటస్ అండి. ఈ పెన్షనర్ స్టేటస్ దగ్గర మాక్సిమం అందరికీ లైవ్ అనైతే ఉండాలన్నమాట. సో, లైవ్ ఉంటేనే మీకు ప్రతి నెల కూడా పెన్షన్ డబ్బులు అందడం జరుగుతుంది. అలాగే లాస్ట్ రిలీజ్డ్ మంత్, రిలీజ్డ్ అమౌంట్ మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసుంటారు. సో, అలాగే మీకు పెన్షన్ అనేది పెండింగ్‌లో పెట్టుకుంటా ఉండాలి అంటే ఏం చేయాలి? సో, ఫస్టు మీ పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా చెక్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ నేము, మీ మండలం నేము, పంచాయతీ నేము, మీ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్సు, ఒకవేళ మీ పెన్షన్ టైపు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం అటు ఇటుగా తారుమారయ్యి చేంజ్ అయిపోయినట్లయితే ఒకదానికి బదులుగా ఒకటి అలాగేమన్నా చేంజ్ అయిపోయినట్లయితే వాటిని మీరు మార్చుకుంటేనే మీకు పెన్షన్‌లు అనేటువంటివి కంటిన్యూగా రావటం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఫేస్ స్కాన్ తీసుకొని పెన్షన్‌లను పంపిణీ చేస్తారు కాబట్టి అక్కడ స్కాన్ చేసినప్పుడు మీ డేటా మొత్తం కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. డీటెయిల్స్ మొత్తం కూడా. సో, అలా కాకుండా ఏవైనా కొంచెం లోటుపాట్లు ఉన్నా సరే మీకు పెన్షన్స్ అనేటువంటివి నిలుపుదల చేస్తారు. ఎప్పుడైతే మీరు ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటారో అప్పుడు మళ్ళా కంటిన్యూగా పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, అందువల్ల మీకు మరి చెప్తూ ఉన్నాను గైస్. సో, లేక స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. ఇకపోతే ఫైనల్‌గా కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకుందామండి. గత ప్రభుత్వంలో ఇంతకుముందు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా 12,00,000 మంది అప్లికేషన్స్ చేసుకున్నారు కొత్త ఆసరా చేయూత పెన్షన్‌ల కోసము. బట్ ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మనకు ఇప్పుడే ఫస్ట్ టైం మనకు దాదాపుగా 2,00,000 మందికి జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్‌లను శాంక్షన్ చేసేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ అన్ని కేటగిరీ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ఈ శాంక్షన్ చేయబోతుందన్నమాట 2,00,000 పెన్షన్స్‌ని. పర్టిక్యులర్‌గా ఒక కేటగిరీకి సంబంధించే కాదు. సో, రీసెంట్‌గా దాదాపుగా నెల నుండి కూడా ఈ గ్రామ సభల్లో ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించి కొత్త అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇలా చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్స్ చేసి, ఆ డేటా మొత్తాన్ని కూడా సెర్ఫ్ అధికారులకైతే పంపిస్తారనమాట. జిల్లా కలెక్టర్ల నుంచి సెర్ఫ్ అధికారులకు వెళ్తుంది. ఓకేనా? ఫైనల్‌గా అక్కడ మళ్ళా వెరిఫికేషన్ జరిగి ఎలిజిబుల్ లిస్ట్‌లు అనేటువంటివి రావటం జరుగుతుంది. ఆ ఎలిజిబుల్ లిస్ట్‌లలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆసరా చేయూత పెన్షన్ శాంక్షన్ కావడం జరుగుతుందండి. ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌లో మీకు రావడం జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్‌ల గురించి నేను మీకు అప్డేట్ అందిన వెంటనే తప్పకుండా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. మీరు రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.